హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది అండ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. అండ్ దానికోసం ఒక కాలీఫ్లవర్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ వేసి హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అనేవి హాట్ వాటర్లో వేసుకోవాలి. వేసుకుని ఒక 3 minutes అయితే ఉంచుకోవాలి. ఇది జస్ట్ క్లీనింగ్ మాత్రమే అనమాట. కాలీఫ్లవర్లో కంటికి కనపడిన సూక్ష్మక్రిములు అవి చాలా ఉంటాయి కదా, సో దానికోసం ఇలా ఒక 3 minutes తర్వాత ఒక స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకోవాలి. నార్మల్ వాటర్తో కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కాలీఫ్లవర్ అంతా యాడ్ చేసుకుని 1 స్పూన్ కారం, రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 tablespoon వరకు బియ్యం పిండి యాడ్ చేసుకుని 1 tablespoon గరం మసాలా, కొద్దిగా వాటర్ చిలకరించుకోవాలి. ఎక్కువ వాటర్ ఏమీ పడవన్నమాట. జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 10 to 15 minutes అయితే ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత 10 to 15 minutes అయితే పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి. అప్పుడు మసాలా అన్నది కాలీఫ్లవర్కి బాగా పడుతుంది, ఉప్పు కారం అన్నీ. ఇప్పుడు ఒక ఫ్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ని అయితే ఒక్కొక్కటిగా ఆయిల్లో మొత్తం యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అవ్వాలి కదా కాలీఫ్లవర్ అనేది. కాలీఫ్లవర్ వల్ల చాలా అయితే యూజెస్ ఉన్నాయి. కాలీఫ్లవర్ తినడం వల్ల బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా బీపీని కంట్రోల్ చేస్తుంది. కాలీఫ్లవర్ మొత్తం ఫ్రై అయిపోయింది. కాలీఫ్లవర్ ఫ్రై అయి తీసేస్తాము అనే ముందు ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని జస్ట్ 1 minute మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. చూసారు కదా, చూడటానికి కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 100% నచ్చుతుంది, ఎవరికి నచ్చకుండా అయితే ఉండదు. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ.